అడిగినారు. నాకు రాజంపేటకు నువ్వు వద్దు, నువ్వు కడపకు రా, నాకు యంగ్ టీం కావాలని పిలిస్తే ఆ రోజు ఎన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ పోటీ చేయడం జరిగింది పార్లమెంట్ కోసము. ఓడిపోతామని ఖచ్చితంగా తెలుసు, కానీ పోటీ చేయడం ఇంపార్టెంట్ అనే ఒక్క స్పిరిట్ తో ఈ ఆ రోజు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ పోటీ చేస్తున్నారో 1.5 లక్ష ఓట్ల తేడాతో మనము ఎంత తగ్గిస్తామనే విషయంలో పోరాడం. 20 రోజులు 25 రోజులు 1 నెల లోపలనే ఆయన టికెట్ అనౌన్స్ అయింది. ఆ దినం నుంచి ఈ దినం వరకు ఎప్పుడు ఏ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఇచ్చినా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఫిజికల్ గా స్ట్రెయిన్ అయ్యాడు. ఆర్థికంగా కూడా కడప జిల్లాలో ఒక పెద్ద దిక్కని ఈ యొక్క 10 ఏళ్ళు నిర్మించాడంటే అది శ్రీనివాస్ రెడ్డి మాత్రమే. నేను ఒక విషయం ఎందుకు గట్టి చెప్తున్నా అంటే ఆయన తీసుకున్న ప్రతి ఒక్క డెసిషన్ లో, ఆర్థిక డెసిషన్ లో మా కుటుంబం మొత్తం ఎఫెక్ట్ అయిందని చెప్తున్నాను. ఈసారి 1 కోటి రూపాయలు తీసుకొచ్చి పెట్టినారంటే ఆయన కష్టపడి సంపాదించిన డబ్బు జనాల కోసం స్పెండ్ చేస్తా వెళ్ళారు. ఎక్కడే కానీ ఎవరినే కానీ పార్టీనే కానీ మన ముఖ్యమంత్రి కానీ ఏమీ ఎప్పుడు అడగలేదు. వాళ్ళు తన సేవకు గుర్తించి వాళ్ళు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తారని ఒకటే నమ్మకంతో, ఆనెస్టీతో, నిజాయితీతో ఈ కడపలో పనిచేసిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరంటే శ్రీనివాస్ రెడ్డి. చాలా గర్వంగా చెప్తున్నాను. 2021లో మాకు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది. ఆ మానసిక వేదన ఏందో మాకు తెలుసు. మీకు చెప్పినా కూడా, ఎవరికి చెప్పినా కూడా అర్థం కాదు. చాలా త్యాగాలు. 19 టికెట్ ఇలా, కానీ 19వ ఎలక్షన్ లో దాదాపు రాయలసీమలో చాలా పార్లమెంటులకి కోఆర్డినేటర్ గా ఉంటూ ఆ రోజు ఎలక్షన్ నడిపినారు వాసన్న. ఆ దినం కూడా తనకి ఇవ్వకపోయినా కూడా ఆర్థికంగా పార్టీకి సపోర్ట్ చేసినారు. అది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పొలిటికల్ గా మనం అందరము పని చేస్తున్నామంటే మనకు ఒక అవకాశము, మన యొక్క పదవి, మన యొక్క రెస్పెక్ట్ ఈ సొసైటీలో పెరగాలంటే పదవి ద్వారా మనకు వస్తుంది. అది రానంత మాత్రాన మీరు వెంటనే డిసప్పాయింట్ అయిపోయి గడబిడ చేయొద్దండి. మనకు ముందు చెట్టు, మనకు నీడ ఇచ్చేదంటే పార్టీ. నేను శ్రీనివాస్ రెడ్డి గురించి ఎందుకు చెప్తున్నా అంటే 19లో టికెట్ రాకపోయినా కూడా ఆ రోజు కూడా ఆర్థికంగా ఎలక్షన్స్ లో సపోర్ట్ చేస్తూ మళ్ళీ అక్కడి నుంచి అంతే స్పీడ్ గా పనిచేసుకుంటూ వచ్చినారు. ఆ 19 నుంచి 24 మంది పెద్ద పెద్దోళ్ళు, చాలా పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళు ఎవరు కడప జిల్లాలోనే పని చేయలేదని మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్తా ఉన్నారు. వైసీపీ వల్ల ఒక టార్గెటెడ్ అటాక్స్ అయ్యాం. చాలా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా ఒక పొలిటికల్ రైడ్. ఈ దినం కూడా నా ఇంట్లో నుంచి బంగారు ఎత్తుకోపోతే ఈ రోజు నాకు 7వ సంవత్సరం ఏంది, నా బంగారు నా ఇంట్లో లేదు ఈ రోజు వరకు కూడా. ఈ దినం మేము అధికారంలోకి వచ్చినా కూడా నా బిడ్డకు సంబంధించిన బంగారు నగలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు ఉన్నాయి. ఈ రోజు, ఈ నిమిషం, ఈ సెకండ్ వరకు ఉన్నాయి. అంటే పార్టీనే ప్రథమం అనుకొని పార్టీ కోసం పని చేయడం అంటే మీరు ఆదర్శంగా శ్రీనివాస్ రెడ్డిని తీసుకొని వెళ్ళాలి. ఈసారి ఎలక్షన్ లో ముఖ్యంగా నాకు ఒకటే చెప్పారు సార్ నేను మాట్లాడినప్పుడు, పార్టీ మొత్తం చిల్లాపిల్లమైపోయింది, క్యాడర్ ఏమీ లేదు కడపలో, దాన్ని ఎలా తెచ్చుకుంటూ ఈ టికెట్ ఎందుకు అడుగుతున్నారు మీరు అని. వాసన డిసైడ్ చేసినాడు కడప అసెంబ్లీలో పోటీ చేయాల్సిందే, గెలవాల్సిందే అని చెప్పేసి, మాధవి నువ్వు రా, నువ్వు నిలబడు, పిల్లలు, సమస్యలు, వ్యాపారం అన్ని ఉంటాయి, కానీ నేను ఈసారి కడపలో గెలవాలి, నువ్వు రావాలి, నిలబడాలి, నేను దిశానిర్దేశం చేస్తాను, ఆ విధంగా నువ్వు పని చేసుకుంటే మిగతాదంతా నాది, నా బాధ్యత, నా కష్టం, ఆర్థికంగా కానీ రాజకీయ స్ట్రాటజీస్ కానీ నేను చేస్తాను, నువ్వు నమస్కారం పెట్టుకుంటే వెళ్ళిపో అన్నారు. జస్ట్ అధ్యక్షులు గారు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆయన ఇచ్చిన సూచన ప్రకారం రైట్ లెఫ్ట్ చూసుకోకుండా ఒక గుర్రానికి కడితే కళ్యాణ్ గారికి వెళ్ళిపోయే విధంగా వెళ్ళిపోయినాము. ఇలా వెళ్ళిపోవడానికి మీరు నాకు మనోబలం ఇచ్చినారు. కొత్త పిల్లోళ్ళు, రాజకీయాలంటే సంబంధం లేని పిల్లోళ్ళు, యంగ్స్టర్స్, యువత ఒక నమ్మకంతో కడపలో వచ్చి ఆ దినం ఇంకా 175 అంటూ ప్రగల్భాలు పలుకుతుంటే ఏ విధమైన
బేస్ లో మాకు అడ్డం లేదు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్ట గెలుస్తారో కడపలో మేము అలానే ఎన్ని దశకాలను గెలిచి తీరుతామని పొగరు బట్టి బలిసిన వాళ్ళకి ఒక చెప్పు దెబ్బలాగా ఈ కడపను తెలుగుదేశం పార్టీకి ఇచ్చినామంటే ఇక్కడ ఉన్న చాలా మంది యువత ఒక నమ్మకంతో మన దగ్గరికి వచ్చి పని చేయడం అని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేసుకుంటున్నాను.